అధ్యక్ష, మేము ఈ చర్చ సందర్భంగా మీ దృష్టి తీసుకొస్తా ఉన్నాం అధ్యక్ష. ఏదైతే కల్తీ జరిగింది లేకపోతే ఏదో జరిగిందని చెప్పి బయటకు వచ్చిందో దాని తర్వాత సిబిఐ రిపోర్ట్లో కానీ అన్నిట్లో ఆధారాలు బయటకు వచ్చింది అధ్యక్ష. నెయ్యితో లడ్డు తయారు చేస్తారు అధ్యక్ష. నెయ్యితో తయారు చేసిన లడ్డుకి పూత పూయడానికి ఇంకొక నెయ్యి కొంటున్నారు అధ్యక్ష. అది బంగారం కొంటాం అధ్యక్ష. బంగారానికి బంగారం పోతేరు అధ్యక్ష. నేను డేట్తో సహా చెప్తాను. పరాగ్ మిల్క్ దొడ్లా డైరీ 2018 ఆగస్టు 27 తారీఖున 87,750 కేజీలు ఫ్లేవర్డ్ గీ కొని నెయ్యికి పూత పూసింది ఏ ప్రభుత్వంలో, ఏ గవర్నమెంట్లో, ఏ బోర్డులో అడుగుతున్నాను అధ్యక్ష. అదే కాకుండా 5 ఏళ్ల పాటు వీళ్ళ బోర్డు ఉంది, వీళ్ళ గవర్నమెంట్ ఉంది. ఈ నిజాలు తెలిస్తే వీళ్ళు ఎందుకు ఊరికే ఉన్నారని నేను అడుగుతున్నా. ఎందుకు సభం తప్పుతారు? మంత్రి గారు కూర్చోండి. ఏదో మిస్లీడింగ్ ఇన్ఫర్మేషన్ చరిత్రలో ఏవో తీసుకొచ్చి చెప్తే ప్లీజ్ కూర్చోండి మంత్రి గారు. దాన్ని మీరు వదిలేసి అధ్యక్ష ఇది చాలా అధ్యక్ష ఐ వుడ్ లైక్ టు సెట్ ది రికార్డ్ స్ట్రైట్. ఐ వుడ్ లైక్ టు సెట్ ది రికార్డ్. నిలబడు అందరూ నిలబడండి. ఓకే కూర్చోండి. ప్లీజ్ దయచేసి మాధవ్ ఏం చెప్పాలి అధ్యక్ష. 2019-24 మధ్యకాలంలో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నెయ్యి టెస్టింగ్ కోసం ఎక్విప్మెంట్ని తీసుకొచ్చి టీటీడీకి సమకూర్చింది గత ప్రభుత్వం అని చెప్పి నేను ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాను అధ్యక్ష. 2014-19 మధ్యకాలంలో 12 ట్యాంకర్లు క్వాలిటీ సరిగలేవని రిజెక్ట్ అయితే 19-24 మధ్యలో 18 ట్యాంకర్లు రిజెక్ట్ అయినాయి అధ్యక్ష. అదే కాకుండా ఏదైతే ఈరోజు ఈ చర్చను తీసుకొచ్చారో 2025లో ఏదైతే ఇది బయటకు వచ్చిందో సెప్టెంబర్ 18, 2024 క్లియర్గా మేము మీ దృష్టికి తీసుకొస్తున్నాం అధ్యక్ష. జంతువుల కొవ్వు కానీ, గొడ్డు మాంసం కానీ, కొవ్వు కానీ, పంది కొవ్వు కానీ, చేప నుండి కానీ నెయ్యిలో లేదని తేర్చిన NDDB, NDRI అధ్యక్ష. ఛార్జ్ షీట్లు అధ్యక్ష చెప్పండి, తర్వాత చెప్పండి. కంప్లైంట్కి నివేదికకి తేడా తెలియకుండా మాట్లాడుతున్నారు అధ్యక్ష. సిబిఐ పేజ్ నెంబర్ 209లో క్లియర్గా ఇది ఉంది. సిబిఐ ఛార్జ్ షీట్ లో వీళ్ళు కంప్లైంట్ మాట్లాడుతున్నారు, మేము నివేదిక మాట్లాడుతూ ఉన్నాము. కాబట్టి ఇది NDDB రిపోర్ట్ నివేదిక మాట్లాడండి కానీ కంప్లైంట్ మాట్లాడుతుందని చెప్తా ఉన్నాం అధ్యక్ష. ఇదే కాకుండా ఏదైతే ఇది మేము అడుగుతా ఉన్నాం సిబిఐ ఏదైతే సుప్రీంకోర్టు ఆదేశించిందో సిబిఐ ఎంక్వైరీ జరగాలి, సిట్ జాయింట్గా విచారణ జరగాలని చెప్పిన తర్వాత సంవత్సరం రోజుల పాటు వాళ్ళు విచారణ చేసి నివేదిక సబ్మిట్ చేసిన తర్వాత దాని మీద నమ్మకం లేక ఈరోజు మీరు ఏకసభ్య కమిషన్కి ఎందుకు వెళ్తా ఉన్నారని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. రెండో విషయం అధ్యక్ష, ఇంకొకటి మేము అడుగుతా ఉన్నాం అధ్యక్ష. వీళ్ళు గతంలో జరిగింది మాట్లాడుతూ ఉన్నారు. నేను స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ రోజు కూడా ఇటువంటి ఆరోపణలు ఆ తిరుమలలో రాలేదు అధ్యక్ష. ఎందుకంటే వీళ్ళు 14-19 మధ్యకాలంలో ఏం జరిగిందో బయటికి వస్తుందని ఈరోజు వీళ్ళు ఈ కార్యక్రమాన్ని తొక్కేయడానికి ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష. మేము అడుగుతా ఉన్నాం 2019-24 మధ్యలో ఏ భక్తుడైనా ఇక్కడ నాణ్యత లోపం ఉందని కానీ లేకపోతే లడ్డులో ఇబ్బందికరమైన పరిస్థితి ఉందని కానీ కంప్లైంట్ వచ్చిందని అడుగుతున్నా. మీరు సాక్షాత్తు మెంబర్స్ ఈ దీనికి మూలం ఎక్కడి నుంచి వచ్చింది సార్? ఇది ఛార్జ్ షీట్ ఇది వెరిఫికేషన్కి వెళ్ళాలి అనే మూలం ఎక్కడొచ్చింది అంటే గౌరవ సభ్యుడు ఏదైతే చెప్పాడో ఎవరైనా భక్తులు మాట్లాడారంట. భక్తులు మాట్లాడడమే కదా అధ్యక్ష, పోర్టులో పనిచేసేటువంటి ఎంప్లాయీస్ వెళ్ళి చైర్మన్ గారికి కంప్లైంట్ చేశారు, అడిషనల్ ఈఓ గారికి కంప్లైంట్ చేశారు. నెయ్యి క్వాలిటీ సరిగ్గా లేదు, లడ్డుగా నిలబడడం లేదు, పొడి అయిపోతా ఉంది, ప్లస్
జారిపోతా ఉంది, 2 రోజులకే చెడిపోతా ఉంది అనేటువంటిది పోటీ ఎంప్లాయీస్ కౌంట్ చేశారు, కంప్లైంట్ చేశారు. ఇంకా భక్తులు వందల్లో వేలల్లో ఉన్నాయి. ఇవన్నింటికి మూలం అక్కడి నుంచి మొదలైతే ఇవన్నీ ఛార్జ్ షీట్లో ఉన్నాయి అధ్యక్ష. ఆ రోజున ఏఈఓ గారు ఏం చెప్పారు, మేము ఆర్గానిక్ గీ తెచ్చాము అది అట్లే ఉంటుందిలే అని చెప్పారు అధ్యక్ష. మేము మాట్లాడింది వినే పరిస్థితి లేరు. మాట్లాడండి. ఏం మాట్లాడతాం, ఆయన మాట్లాడుతుంది కంప్లీట్. మేము అడుగుతా ఉన్నాం, ఏదైతే 1924 మధ్యకాలంలో ముఖ్యమంత్రి గారు కావచ్చు, వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ కూడా తిరుమల తిరుపతి దేవస్థానం మీరు దర్శనం చేసుకున్నారు, ముక్కులు చెల్లించుకుంది కూడా మేము అందరం కూడా చూసాం అధ్యక్ష. ఆ 5 సంవత్సరాల్లో ఏ రోజైనా నాణ్యత లోపం ఉందని చెప్పి మీ కుటుంబ సభ్యులు కానీ మీరు కానీ ఆరోపణ ఎందుకు చేయలేదని అడుగుతా ఉన్నా నేను. 1924 మధ్యలో మీరు చేయలా. ఇంకొకటి అధ్యక్ష, ఏదైతే మీరు మాట్లాడారో, ఏది అయోధ్యకి కూడా లడ్లు పంపించారు, అవి కూడా కల్తీ అని మాట్లాడుతున్నారు. అయోధ్యకి మీరు అందరూ లేరు అధ్యక్ష, ఉప ముఖ్యమంత్రి గారు లేరు, మీ కుటుంబ సభ్యులు అందరూ లేరు. మరి అయోధ్యలో ప్రసాదం ఆరగించి బాగుందని చెప్పి ఎందుకు వచ్చారు? ఆ రోజు ఎందుకు మాట్లాడలేకపోయారు? ఈరోజు 2024లో మీరు ఏదైతే మీ డైరీ ద్వారా మీరు సప్లై చేసిన నెయ్యి కల్తీ అని తెలిసిందో, ఆ నెయ్యి కల్తీ అయిందని తర్వాత మీ కుంభకోణాలు బయటకు వస్తాయని చెప్పి ఈరోజు మీరు భయపడి దీన్ని అవతల మీద తోసేయడానికి కార్యక్రమం తప్ప, ఆత్మస్థుతి పరనింద తప్ప దీంట్లో గత ప్రభుత్వానికి ఏ సంబంధం లేదు. క్లియర్. మేము అడుగుతా ఉన్నాం అధ్యక్ష, నిబంధనల్లో 800 కిలోమీటర్లు దాటి టెండర్లో పార్టిసిపేట్ చేయడానికి లేకపోతే మీరు ఇందాపూర్ డైరీ 1000 కిలోమీటర్ల దూరం ఉంటే మీరు ఇందాపూర్ డైరీ టెండర్ ఎలా క్వాలిఫై చేసి అడుగుతున్నా. సాక్షాత్తు మీ ఎమ్మెల్యే, మీ టీటీడీ బోర్డు మెంబరు, మీ సభ్యుడే నిన్న మాట్లాడుతూ మేము చూసాం. మాకు ఇందాపూర్కి హెరిటేజ్ సంబంధాలు మాకు తెలియదు కాబట్టే 800 కిలోమీటర్ నిబంధన సడలించి మేము దానికి అగ్రి అయ్యామని చెప్పి సాక్షాత్తు ప్రొక్యూర్మెంట్ కమిటీ చైర్మనే మాట్లాడింది మేము చూసాం అధ్యక్ష. ఇది కాకుండా ఇంకోటి అధ్యక్ష, ఏదైతే మీరు మాట్లాడుతూ ఉన్నారో, మీరు ఏదైతే ధర్మారెడ్డి గారి గురించి మీరు మేము మాట్లాడారు అధ్యక్ష. మేము అడుగుతా ఉన్నాం, మీరు గత ఈవో గురించి ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాడో మాట్లాడారు. మేము అడుగుతున్నాం, ఇప్పుడున్న ఈవోని మీరు ఎక్కడి నుంచి ఎక్కడ తీసుకొచ్చారు? ఆయన కొడుకు చనిపోయినప్పుడు మీకు అంటు కనిపిస్తే తండ్రి చనిపోయినప్పుడు మీకు ఎందుకు అంటు కనిపించాలి? లడ్డు మీద మాట్లాడండి. వాళ్ళు మాట్లాడండి అధ్యక్ష. ఇంకొక విషయం అధ్యక్ష, సంఘం డైరీ విషయానికి వస్తే మీరు వైష్ణవి డైరీతో మీకు కమ్మక్క చేసుకోవచ్చు అధ్యక్ష, మేము కాదనట్లేదు. కానీ సంఘం డైరీ ఈ రోజు ఇజ్రాయెల్ గారు ప్రకాశం, సభా మర్యాద కాదు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా జిల్లాలో అధ్యక్ష సంఘం డైరీ ప్రొక్యూర్ చేసే మిల్క్ మొత్తం కూడా గేదె పాలు అధ్యక్ష, ఆవు పాలు కాదు. ఆవు నెయ్యి మాత్రమే సప్లై చేయాలని నిబంధనలో ఉన్నప్పుడు వీళ్ళు గేదె పాలు సేకరించి 100 సప్లై చేశారని చెప్పి అడుగుతా ఉన్నాం అధ్యక్ష. ఇంకొకటి అధ్యక్ష, మేము అడుగుతా ఉన్నాం, కెమికల్స్ మిక్స్ అయింది అని చెప్పి ఏదైతే మీరు మాట్లాడుతూ ఉన్నారో మేము అడుగుతా ఉన్నాం, ఇండియాలో ఉండే డైరీలు మొత్తం ఏ కెమికల్స్ పర్చేజ్ చేస్తా ఉన్నాయి, ఏ కెమికల్ దేంట్లో వాడుతున్నారు బయట పెట్టే దమ్ము మీకుందని అడుగుతున్నా. అన్ని డైరీలు, మీ డైరీయే కాదు అన్ని డైరీలు అని చెప్పి అడుగుతా ఉన్నాం. మాధవ్ గారు మొత్తం వ్యవస్థ కుట్ర సార్. నేను ఒక్కటే కోరుతున్నాను సార్. సార్, సభ్యుడు తనకు ఉన్నటువంటి సాక్ష్యాధారాలు ఏమన్నుంటే, కొత్త విషయాలు ఏమన్నుంటే సభ దృష్టికి తేవచ్చు, ప్రభుత్వాన్ని అడగొచ్చు, ప్రభుత్వాన్ని ముందు పెట్టడానికి ప్రభుత్వం దానికి సమాధానం చెప్పడానికి సిద్ధం. అంటే అన్రీజనబుల్ గా స్వీపింగ్ రిమార్క్స్ అంది ఎంటైర్ డైరీస్ ఇన్ ది కంట్రీ మాట్లాడడము అంటే భారతదేశంలో కేంద్రంలో ప్రభుత్వం పనిచేయడం లేదనా? ఓకే, మీకు ఆంధ్రప్రదేశ్లో మా మీద కోపం ఉంది, రాష్ట్రంలో దేశంలో మోడీ గారి ప్రభుత్వం పనిచేయడం లేదు, మోడీ గారు నియంత్రణ చేయడం లేదు అనేటువంటిది చెప్పే ఉద్దేశం మీది? మీ ఉద్దేశం అదేనా? దేశంలో డైరీలన్నింటినీ కూడా మోడీ గారు నియంత్రించలేకపోతున్నారు, క్వాలిటీ కంట్రోల్ లేదు అని చెప్తున్నారా? ఏంటి సార్ ఈ స్వీపింగ్ రిమార్క్స్? దేశం పరువు తీసేటువంటి ప్రయత్నం సార్ ఇది. సార్ ఒక్కటి 2 నిమిషాలు కూర్చుంటాను సార్. కల్తీ జరిగిందా లేదా ఒక్క ప్రశ్న, ఇంతవరకు దానికి స్పష్టత నాకు రాలేదు. కల్తీ జరిగిందని సుబ్బారెడ్డి గారు చెప్పారు, సభ్యుడు ఏమన్నా దాంతో డిఫర్ అయ్యాడా? ఆ 2 ముక్కలు కూడా చెప్తే మాకు క్లారిటీ ఉంటుంది సార్. మాధవ్ గారు. అధ్యక్ష, మేము డైరెక్ట్గా అడుగుతున్నాం అధ్యక్ష, మీరు ఏదైతే కల్తీ జరిగిందో ఆరోపణ చేశారో